హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు గ్రాడ్యుయేట్ ఛాయిస్. ఫ్రెండ్స్, ఈరోజు మన డైలీ సిరీస్ 5 క్వశ్చన్స్ ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో కంటిన్యూ చేద్దాం ఫ్రెండ్స్. దీనిలో భాగంగా మీరు ఎవరైతే ఒక క్వశ్చన్ అనుకుంటున్నారు, ఇది ఈచ్ సబ్జెక్ట్ సంబంధించిన ఒక క్వశ్చన్ అనుకుంటున్నారు, కాకపోతే నేను ఆ క్వశ్చన్లో మీకు ఒక కంప్లీట్ టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అట్లా టాపిక్ వైజ్ చూడండి. మీకు ఎగ్జామ్ అయ్యేలోపు ఒక సబ్జెక్ట్ నుండి నియర్లీ 100 టాపిక్స్ చెప్తాను. ఈ టాపిక్స్ నుంచే మీకు ఎగ్జామ్లో కంపల్సరీ బిట్ వస్తుంది. సో అట్లా టాపిక్ వైజ్ చూసుకోండి ఫ్రెండ్స్. సో ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, డైలీ అప్డేట్స్ ఉంటాయి. అదేవిధంగా వీడియో చూసిన ప్రతి ఒక్కరు మన ఛానల్ పేజ్ని లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, ఒక కంటెంట్లోకి మూవ్ అయ్యాం ఫ్రెండ్స్. మన ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి జనరల్ స్టడీస్ నుంచి ఫ్రెండ్స్. ఈ జనరల్ స్టడీస్లో ఫస్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో సరికాని దానిని గుర్తించండి. ఐడెంటిఫై ద ఇన్కరెక్ట్ వన్ అమాంగ్ ది ఫాలోయింగ్. ఓకే, ఇది మనకి సింధు నాగరికత నుంచి కవర్ చేయడం జరుగుతుంది. ఆప్షన్ 1, ఋగ్వేదంలోని 6వ మండలంలో హరప్ప నాగరికతను హరయూపియా అనే పేరుతో పేర్కొనబడింది. ఓకే, ద హరప్పన్ సివిలైజేషన్ ఈజ్ మెన్షన్డ్ అండర్ ద నేమ్ హరయూపియా ఇన్ ద 6th మండల్ ఆఫ్ ఋగ్వేద. ఓకే, సో ఆప్షన్ 2, సింధు నాగరికతకు పేరు పెట్టిన వ్యక్తి సర్ జాన్ మార్షల్. ద పర్సన్ హూ గేవ్ ఈజ్ నేమ్ టు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ సర్ జాన్ మార్షల్. ఆప్షన్ 3, హరప్ప ప్రజలు తమ నాగరికరణలో గ్రిడ్ విధానం పాటించారు. గ్రిడ్ విధానం. ఓకే, ద హరప్పన్ పీపుల్ ఫాలోడ్ ఏ గ్రిడ్ ప్యాటర్న్ ఇన్ దేర్ సివిలైజేషన్. ఆప్షన్ 4, వీరి యొక్క ప్రధాన ఓడరేవు రంగాపూర్. దేర్ మెయిన్ పోర్ట్ ఈజ్ రంగాపూర్. ఓకే, ఇప్పుడు చూద్దాం. ఈ అరపియు అనేది 6వ మండలంలో హరప్ప నాగరికతను అరపియు అనే పేరుతో పిలిచారు. ఇది కరెక్టే ఫ్రెండ్స్. ఓకే, అదేవిధంగా సింధు నాగరికతకు పేరు పెట్టిన వ్యక్తి సర్ జాన్ మార్షల్. ఇది కూడా కరెక్టే. నెక్స్ట్, హరప్ప ప్రజలు తమ నాగరికరణలో గ్రిడ్ విధానాన్ని పాటించారు. ఇది కూడా కరెక్టే. ఇది రీసెంట్ ఆర్ఆర్బి ఎన్టీపీస్ క్వశ్చన్ ఫ్రెండ్స్. ఆర్ఆర్బి ఎన్టీపీస్లో రావడం జరిగింది. ఓకే, నెక్స్ట్, వీరి ప్రధాన ఓడరేవు అనేది రంగాపూర్. ఇది తప్పు ఫ్రెండ్స్. వీరి యొక్క ప్రధాన ఓడరేవు లోతల్. గుర్తుంచుకోండి, వెరీ వెరీ ఫేమస్ క్వశ్చన్, ఇది చాలా ఎగ్జామ్లో వచ్చింది. ఓకే, నెక్స్ట్ ఇట్లా చదువుకోండి. ఇక్కడ మొత్తం సింధు నాగరికత కంటెంట్ కవర్ చేయడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్, విటమిన్ అనే పదాన్ని సూచించింది ఎవరు? అంటే ఇది సైన్స్ రిలేటెడ్ క్వశ్చన్. వాట్ డస్ ద వర్డ్ విటమిన్ రిఫర్స్ టు? ఆప్షన్ ఏ హప్కిన్స్, ఆప్షన్ బి ఫంక్, ఆప్షన్ సి లిండ్, ఆప్షన్ డి లెవోయిజర్. ఓకే, చాలా టైమ్స్ రిపీటెడ్ క్వశ్చన్. సో విటమిన్ అనే పదాన్ని సూచించింది ఎవరంటే మనకి ఆప్షన్ బి ఫంక్ అండి. ఇతనే విటమిన్స్ కనుక్కోవడం జరిగింది. సో గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్, ఇది మ్యాథ్స్ నుండి కవర్ చేయడం జరిగింది, మ్యాథమెటిక్స్ నుంచి. 4 వరుస బేసి సంఖ్యల సగటు 192 అయితే కనిష్ట మరియు గరిష్ట సంఖ్యల మొత్తం ఎంత? ఇఫ్ ద యావరేజ్ ఆఫ్ 44 కన్సిక్యూటివ్ ఆడ్ నంబర్స్ ఈజ్ 192, వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ మినిమం అండ్ మ్యాక్సిమం నంబర్స్? కన్సిక్యూటివ్ నంబర్స్ అంటే ఏంటిదంటే ఫ్రెండ్స్, వరుస. ఇప్పుడు వరుస బేసి సంఖ్యలు అంటే 1, 3, 5, 7 ఇట్లా వరుస సంఖ్యలు ఉంటాయి కదా, వాటి యొక్క 44 వరుస సంఖ్యలు, 44 వరుస బేసి సంఖ్యల సగటు, వాటి యావరేజ్. సగటు అంటే ఇట్లా మిడిల్లో ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ 9 వేసుకోండి. ఇట్లా ఈ 44 వరుస బేసి సంఖ్యల సగటు, ఆడ్ నంబర్స్ యొక్క సగటు 192. సో కనిష్ట అంటే ఫస్ట్ది, గరిష్ట అంటే లాస్ట్. ఇది ఇట్లా మీకు అర్థం కావాలని ఈ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇప్పుడు ఇక 192 వీటి యొక్క సగటు. ఇట్లా ఫస్ట్ నంబర్ లాస్ట్ నంబర్ల యొక్క సమ్ ఎంత, ఈ రెండింటి యొక్క సమ్ ఎంత అని అడుగుతున్నారు. ఓకే, దీని యొక్క ట్రిక్ చెప్తాను చూడండి ఫ్రెండ్స్. చాలా సింపుల్గా ఉంటుంది, చూసి చేయండి ఫ్రెండ్స్. సో ఇక్కడ చూడండి, యావరేజ్ ప్రిన్సిపల్ చెప్తున్నాను. ఫస్ట్ చూడండి, యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు స్మాలెస్ట్ నంబర్ ప్లస్ లార్జెస్ట్ నంబర్ బై 2. మనకి ఇదే అడిగింది కదా ఫ్రెండ్స్, సమ్ ఆఫ్ ది స్మాలెస్ట్ అండ్ లార్జెస్ట్ అంటే మినిమం అండ్ మ్యాక్సిమం నంబర్, అదే అడిగింది కదా. సో మనకి ఇక్కడ యావరేజ్ ఎంత ఇచ్చిండు? సగటు 192 ఇచ్చిండా? ఇది ఇట్లా ఉంచండి, స్మాలెస్ట్ నంబర్, ఇది లార్జెస్ట్ నంబర్, ఇది ఇక్కడ బై 2 ఇట్లా ఉంది. ఇది ఇటే ఉంచండి, ఈ రెండు ఇంటూ అవుతాయి, ఇది ఇటు పోతాయి. అప్పుడు సమ్ ఆఫ్ ది మ్యాక్సిమం నంబర్ అంటే స్మాలెస్ట్ నంబర్ ప్లస్ లార్జెస్ట్ నంబర్, అదే అడిగింది. కనిష్ట అండ్ గరిష్ట నంబర్, లార్జెస్ట్ నంబర్ ఈజ్ ఈక్వల్ టు
192 ఇంటూ 2 అప్పుడు ఎంత అవుతుంది? 2 ఇంటూ 2 4. ఇక్కడ ఫస్ట్ నెంబర్ 4 ఉన్న ఆప్షన్లో చూసుకోండి, ఇది ఉంది ఇది ఉంది. సో ఈ రెండు ఎలిమినేట్ చేయండి. సో 190 అంటే 380, 2 జా అంటే 190 2 జా 380, 2 2 జా 4, 384. సో ద ఆన్సర్ ఈజ్ 384. ఇంతే. సో ఈ ప్రిన్సిపల్ గుర్తుంచుకోండి, యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు స్మాలెస్ట్ నెంబర్. ఇది అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటారు దీన్ని. ఏం స్మాలెస్ట్, ఇలా స్మాలెస్ట్ లార్జెస్ట్ టోటల్ అడిగితే స్మాలెస్ట్ లార్జెస్ట్ బై 2. ఓకే ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్. ఫ్యాక్ట్ ఈజ్, ఇది రీజనింగ్ సంబంధించిన క్వశ్చన్. ఫ్యాక్ట్ ఈజ్ రిటర్న్ యాజ్ 54, దెన్ టేక్ ఈజ్ రిటర్న్ యాజ్. ఓకే, మరి ఎట్లా వచ్చింది ఇది 54 అని ఎట్లా వస్తుంది అంటే, ఇప్పుడు ఇక్కడ ఫ్యాక్ట్ FACT, ఎఫ్ అంటే ఏంది 6, ఎట్లా వస్తుంది ఎఫ్ ఇట్లా 6 అని రాసుకోవచ్చు కదా. ఓకే, ఏ అంటే 1, సి అంటే 3, టీ అంటే 20. మరి ఎట్లా వస్తాయి ఫ్రెండ్స్? ఎట్లా వేసినా వచ్చేటట్లేదు. సో గుర్తుంచుకోండి ఇట్లా. ఇప్పుడు ఈ రెండింటిని ఇంటూ చేయండి. 6 ఇంటూ 1 అంటే 6. అప్పుడు ఈ రెండింటిని ఇంటూ చేయండి. 320 is 60. అర్థమైనా? అప్పుడు ఈ 60 మైనస్ 6, ఇగో ఇక్కడ 60 మైనస్ 6 54 వచ్చిందా? అట్లా. నెక్స్ట్ టేకు, TAKE, టీ అంటే T20 గుర్తుందిగా. ఏ అంటే 1, కే అంటే 11, ఈ అంటే 5. అప్పుడు ఈ 20 ఇంటూ 1 అంటే 20, ఈ 11 ఇంటూ 5 అంటే 55. ఈ 55లోకి వెళ్ళి 20 పోతే 35. ఇది రిపీటెడ్గా ఎగ్జామ్లో వస్తుంది, చూసుకోండి, అందుకే ఇచ్చాను. ఆన్సర్ 35. ఓకే ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ క్వశ్చన్. కరెంట్ అఫైర్స్ క్వశ్చన్. ఈ క్రింది వాటిలో సరికాని దాన్ని గుర్తించండి. ఐడెంటిఫై విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఇన్కరెక్ట్. ఓకే, ఆప్షన్ 1, 17వ బ్రిక్స్ సమ్మిట్ 2025 బ్రెజిల్ ఆతిథ్యం ఇవ్వడం జరిగింది. ది 17th బ్రిక్స్ సమ్మిట్ 2025 వాజ్ హోస్టెడ్ బై బ్రెజిల్. నెక్స్ట్, ఈ సదస్సు యొక్క థీమ్, ఈ థీమ్ ఏంటంటే రిఫార్మ్ ఆఫ్ గ్లోబల్ గవర్నెన్స్ అండ్ పీస్ అండ్ సెక్యూరిటీ. ఓకే, నెక్స్ట్ ఆప్షన్ 3, ఈ కూటమిలో కొత్తగా చేరిన దేశం ఇండోనేషియా. ద న్యూయెస్ట్ కంట్రీ టు జాయిన్ దిస్ అలియన్స్ ఈజ్ ఇండోనేషియా. నెక్స్ట్ ఆప్షన్ 4, 2026లో 18వ బ్రిక్స్ సదస్సుకు ఆతిథ్యం ఇవ్వనున్న దేశం చైనా. చైనా టు హోస్ట్ 18th బ్రిక్స్ సమ్మిట్ ఇన్ 2026. సో ఎనాలిసిస్ చేద్దాం. 17వ బ్రిక్స్ సమ్మిట్ అనేది బ్రెజిల్లో జరిగింది ఫ్రెండ్స్, ఇది కరెక్టే. ఓకే, నెక్స్ట్, ఈ సదస్సు యొక్క థీమ్ రిఫార్మ్స్ ఆఫ్ గ్లోబల్ గవర్నెన్స్ అండ్ పీస్ అండ్ సెక్యూరిటీ. ఇంపార్టెంట్ థీమ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ ఎగ్జామ్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఈ పీస్ అండ్ సెక్యూరిటీ గుర్తుంచుకోండి, ఇది కూడా కరెక్టే. ఈ కూటమిలో కొత్తగా చేరిన దేశం ఇండోనేషియా, ఈ సమ్మిట్లో చేరడం జరిగింది, ఇది కూడా కరెక్టే ఫ్రెండ్స్. 2026 18వ బ్రిక్స్ సదస్సుకు ఆతిథ్యం ఇవ్వనున్న దేశం చైనా అనేది రాంగ్ ఫ్రెండ్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. మన ఇండియా ఆతిథ్యం ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ ఇయర్ 2026లో. సో కరెక్ట్గా అనేది అంటే ఇది ఎక్కడ జరుగుతుంది? 18వది గుర్తుంచుకోండి, 18వది ఇండియాలో జరుగుతుంది, 17వది ఇయర్ బ్రిక్స్లో జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం, డైలీ అప్డేట్స్ కోసం మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. ఓకే, థ్యాంక్ యూ.